జనసేన పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన తర్వాత జనసేన పార్టీ కోసం ఫస్ట్ నుంచి ఎవరైతే పనిచేశారో చాలా జెన్యున్గా వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తితో వన్ బై వన్ రాజీనామా బాట బట్టి జనసేన నుంచి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి. అయితే కేవలం జనసేన అధ్యక్షుడికి మాత్రమే ప్రభుత్వంలో గౌరవం దక్కుతూ ఉంది అని, పై స్థాయిలో కొందరికి మాత్రమే గౌరవం దక్కుతుంది అని, కింది స్థాయిలో ఉన్న వాళ్ళను కనీసం పట్టించుకోవడం లేదు, తీవ్ర అవమానాల పాలు చేస్తూ ఉన్నారు అని, జనసేన కింది స్థాయి నాయకత్వాన్ని తీవ్ర అవమానాల పాలు చేస్తూ ఉన్నా కూడా జనసేన అధినాయకత్వం కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేకపోవడం బాధాకరం అని చెప్పి వన్ బై వన్ చాలా కీలకమైన వ్యక్తులు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లిస్టులోకి తాజాగా జనసేన ఉంగుటూరు మండల అధ్యక్షుడు రాంబాబు గారు కూడా చేరారు. జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి శక్తికి మించి పనిచేశానని, అయితే అధికారంలోకి వచ్చాక అవమానాల పాలవుతూ ఉన్నాను అని, మరీ ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అట నాకు ఏ విషయంలో కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు, అడుగడుగున అవమానిస్తూనే ఉన్నారు, వాటిని జనసేన పార్టీ అధినాయకత్వం పట్టించుకునే పరిస్థితి కూడా లేదు, అందుకే జనసేన పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటూ ఏలూరు జిల్లా ఉంగుటూరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రాంబాబు సోమవారం పార్టీ సభ్యత్వానికి, మండల అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, వాళ్ళ పార్టీ జిల్లా అధ్యక్షుడికి పంపించి తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. నేను ఒక పార్టీ మండల అధ్యక్షుడైనా కనీసం దేకడం లేదు, అడుగడుగున అవమానిస్తున్నారు, చాలా చిన్న చూపు చూస్తున్నారు, చాలా చిన్నతనంగా మాట్లాడుతూ ఉన్నారు. జనసేన పార్టీలో ఉన్నత వర్గాలు లేదా ధనికులకు మాత్రమే ప్రాధాన్యత లభించేటట్లుంది. నేను ఒక బీసీ వర్గానికి చెందిన నేతను కాబట్టి బహుజనాన్ని ఇట్లా అవమానిస్తూ ఉన్నారేమో, అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న పార్టీకి ఒక మండల అధ్యక్షుడినైనా మండలంలో జరిగే ఏ కార్యకలాపం కూడా నాకు తెలిసేది కాదు, ఇంత అవమానాలు పడితే ఆ పార్టీలో ఎందుకు ఉండాలి, ఆత్మగౌరవం కోసమైనా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి కదా అన్నది ఆయన పాయింట్. సో రాజీనామా చేసి వెళ్ళిపోయారు.